తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సంక్రాంతి పండుగంటే టక్కులు గుర్తొచ్చేవి కోడి పందాలు, ఆ తర్వాత ఎడ్లబండి పోటీలు, అక్కడక్కడ పొట్టేల పోటీలు. కానీ అక్కడ మట్టుకు జస్ట్ ఫర్ చేంజ్ అంటున్నారు గోదావరి వాసులు. కోడి పందాలు, ఎడ్ల పోటీలు రొటీన్, పందుల పోటీలు డిఫరెంట్ అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంజనపల్లిలో పందుల పోటీలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏటా ఇక్కడ పందుల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంప్రదాయం ప్రకారమే ఈసారి కూడా ఎరుకల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పందుల పోటీలు ఘనంగా నిర్వహించారు. 3 విభాగాల్లో ఈ పోటీలు జరగడం విశేషం. ఇక పోటీల్లో గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ రోజున మన తాడేపల్లిగూడెంలోని కుంచిమిల్లి గ్రామంలో పెద్ద ఎత్తున ఎన్నో కోడి పందాలు కానీ, అదేవిధంగా ఇంకా ఎడ్ల పోటీలు కానీ, అలాగే పొట్టెల పందాలు కానీ జరుగుతూ ఉంటాయి. వాటికి ధీటుగా మాకు గిరిజన సాంప్రదాయం ప్రకారంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మనకి మన కుంచిమిల్లి గ్రామంలోని పందుల పోటీలు సింగం పట్టాపి జానకమ్మ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా అమ్మ నాన్నగారి పేరు మీద పెడతాం జరిగింది. ఈ రోజున అందరూ కూడా డబ్బులకి గట్టా పందాలు ఆడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మా కుల ఆచారం ప్రకారంగా మేము ఒక గిఫ్ట్లు ఇచ్చుకునేలాగా మా ఏకలవ్యుడైనటువంటి మా కుల దైవమైనటువంటి మా వారసుడు ఏకలవ్యుడు విగ్రహాలు, అలాగే మా కప్పులు ఇచ్చేలాగా విన్నర్ గెలిచిన వారికి చేయడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల కోడి పందాలు గట్ట కత్తులు కట్టి పోటీలు గట్ట వేస్తూ ఉంటారు. కానీ వీటికి ఒక ఎడ్ల పందాలు ఎలాగా, అలాగే గొర్రెపోతు పందాలు ఎలాగో అదే విధంగా ఈ పందుల పోటీలు గట్రా ఉంటాయి తప్ప కత్తులు కట్టుకునే అవసరం అయితే కనుక చట్టానికి విరుద్ధంగా ఉండే పరిస్థితి కాదు మాది. ఈ రోజున ఎంతో మంది డిపార్ట్మెంట్లు గట్రా పందుల పందాలు గట్రా పోటీలు వేసుకుంటుంటే కనుక చాలా మంది డిపార్ట్మెంట్లు గట్రా పట్టుకోవడం జరుగుతుంది. మా వాళ్ళని జోజం కింద లెక్కేస్తున్నారు. కానీ ఇది ఒక సాంప్రదాయం ప్రకారంగా మాకు కూడా గిరిజన దినోత్సవం రోజు నాడు మాకు నెల్లూరులోని అలాగే కర్నూలులో కూడా ఒకరోజు పూర్తిగా మా పందులు కూడా ఒక అవకాశం ఇచ్చారు ప్రభుత్వంలో. అదేవిధంగా మాకు కూడా ఈ మొత్తం మా ఏపీ కొత్త రాష్ట్రంలోని మనకి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఏకలవ్యుడి దినోత్సవం చేసుకున్న రోజు నాడు మాకు కూడా ఒక గిరిజన సాంప్రదాయం ప్రకారంగా ఈ పందుల పోటీలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున పోటీలు నగ్గిన పందులు నెల్లూరు జిల్లా బుచ్చి గ్రామంకి చెందినటువంటి పందికి, అలాగే విలస పందికి పోటీ జరిగింది. దాంట్లో మన నెల్లూరు జిల్లా పంది నగ్గడం జరిగింది. అది విన్నర్గా ప్రకటించి వాళ్ళకి ప్రథమ బహుమతి ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా మన పశ్చిమ గోదావరి జిల్లా తిరుతపాడు పందికి, అదేవిధంగా మన కొమ్ముగూడెం పందికి పోటీ జరిగింది. ఈ 2 పోటీల్లోని తిరుతపాడు మన నెడదోల పక్కన మన అత్తిలి మండలంలో ఉన్నటువంటి తిరుతపాడులోని ఉన్న పందికి పోటీ జరగడం జరిగింది. అది గెలుపొందడం జరిగింది. అదేవిధంగా మన తాడేపల్లిగూడెం పందికి, అదేవిధంగా నెడదోల దానికి జరిగితే తాడేపల్లిగూడెం నగ్గింది. అలాగే వీళ్ళకి ప్రైజ్ మనీ తప్ప డబ్బులతో పని లేదు. అలాగే హింస అన్నది లేకుండా ఒక గుద్దుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మెండపాట ఇంకో 4వ పందెం మెండపాట దాన్ని నెడదోదానికి అయితే మెండపాటది కూడా గెలుపొందడం జరిగింది. వీళ్ళు ప్రైజ్ మనీ ఇచ్చి వీరందరినీ కూడా మా గిరిజనుల తరపున మా కులం తరపున ఒక సాంప్రదాయ పందాన్ని వేసుకున్నందుకు వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చట్టానికి విరోధం లేకుండా వేసుకుని పందెం ఏదైనా ఉందంటే కనుక అటు ఎడ్ల పందాలు, గొర్రెపోతు పందాలు, పందుల పందాలు అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి, డిపార్ట్మెంట్ వారికి, మా కులస్తులకి, మా ఏకలైనటువంటి దైవం మాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభతో కళకళ్లాడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు గ్రామంలో అంతర్జిల్లా స్థాయి పొట్టేళ్ల బల ప్రదర్శన పోటీలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. కోలాహలంగా సాగుతున్న పొట్టేళ్ల పోటీలను తొలగించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మరోవైపు వీటికి దీటుగా పందుల పోటీలను నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వంలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా గత వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని బుద్దా వెంకన్న అన్నారు.
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును ఆయన కలిసి మాచర్లలో తమపై జరిగిన హత్యా ప్రయత్నం కేసుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామిరెడ్డి తమపై దాడికి ఉసిగొల్పారని, తురక కిషోర్ తమపై దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తురక కిషోర్ కేసులో పిన్నెల్లి సోదరులను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మేము పోరాడాం. మా ప్రభుత్వంలో మా ప్రభుత్వం లేనప్పుడు మీ మీద మేము పోరాడబట్టాక నీ మాచర్లు వచ్చింది. నువ్వు రాగలవా ఇవాళ విజయవాడ నాకు చెప్పి రాగలవా నువ్వు? మీరు పిరికి బందలు. అంటే మీ ఆశయం ఏంటి, మీ ఆదర్శం ఏంటి? ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడం కోసం. మాది అది కాదు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారు చేసే మంచి పనుల కోసం మేము పనిచేస్తాం. కాబట్టి మేము ప్రభుత్వం లేనప్పుడు పోరాడాం. ఇవాళ ప్రభుత్వం ఉన్నా సరే న్యాయం కోసం పోరాడడానికి వచ్చాం. వ్యక్తిగతంగా నీ మీద పోరాడడం లేదా నువ్వు మమ్మల్ని చంపబోయావని నిన్ను చంపుతాం అట్లా నేను మమ్మల్ని చంపబోయిన దానికి దీంట్లో నీకు శిక్ష పడే వరకు నేను పోరాటం చేస్తా. అది నేను ఇవాళ వచ్చి ఆ కేసు పూర్వపరాల్లో ఆ రోజు జరిగినాయి. మళ్ళీ ఎస్పీ గారికి చెప్పా. మళ్ళీ రేపు నేను 12 గంటలకి అక్కడ డిఎస్పీ మాచర్లు వెళ్తాను. పెద్ద మందిగా నేను వెళ్ళాలంటే 100 కార్లు వెళ్ళను. రేపు సింగల్గా వెళ్తా, కారులో ఒక్క కారులోనే వెళ్తా. మీరు నిజంగా అయితే ఇప్పుడు దాడి చేయండి, ఇవాళ దాడి చేయండి. అది మగతనం అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, రేపు మీ మీద ఆ రోజు జరిగిన దాన్ని రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడానికి నేను రేపు మాచర్లో వస్తున్నాను. అంతే తప్ప లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇది ఉండదు. నా బలం అందరికీ తెలుసు. నేను వెళ్ళాలంటే 1000 కారుల్లో వెళ్ళగలను. కానీ నేను అలా కాదు. కనీసం అక్కడ ఉన్న మా పార్టీ వాళ్ళకి కూడా నేను చెప్పకుండా రేపు నేను వెళ్తాను. వెళ్ళి ఆ రోజు జరిగింది డిఎస్పీ గారికి కంప్లైంట్ రూపంలో ఇచ్చి ఆ రోజు నా వెనకాతలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళతో కూడా కంప్లైంట్ ఇప్పించి ఈ కేసు ఆ రోజు మాకు జరిగినటువంటి అన్యాయం, రాష్ట్ర ప్రజలను భయపరాంతులను చేద్దామనుకున్నటువంటి మీ విధానాన్ని నేను వ్యతిరేకించి మీకు శిక్షలు పడే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని తెలియజేస్తాను. విశాఖలో బైక్ రైడర్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సుమారు 25 నిమిషాల పాటు రైడర్లు చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. విశాఖ నేవల్ డాక్యార్డు జెట్టి వద్ద అయోధ్య డేర్ 2 యాత్రను ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సమీర్ సక్సేనా ప్రారంభించారు. భారత సాయుధ దళాల పట్ల యువతకు ఆసక్తి కలిగించేందుకు యాత్రను చేపడుతున్నామని అన్నారు. ఐఎన్ఎస్ చిల్కా మీదుగా 13 రోజుల పాటు బైక్ రైడింగ్ తో యాత్ర అయోధ్యకు చేరుతుందన్నారు. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ కైట్ ఫెస్టివల్ లో అనేక మంది పతంగులు ఎగురవేశారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి 19 దేశాల నుంచి 47 మంది కైట్ ఫ్లయర్స్ ఈ కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. 14 రాష్ట్రాల నుంచి దాదాపు 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ హాజరయ్యారు. నారావారిపల్లెలో ముగిసిన చంద్రబాబు పర్యటన తన ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడిపినట్టు ఎక్స్ వేదికగా వెల్లడించిన సీఎం.
పాలకులలో 75 లక్షలతో నిర్మించిన రోడ్లు, గోకులం షెడ్డును ప్రారంభించిన మంత్రి నిమ్మల గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బిల్లులను సంక్రాంతి కానుకగా విడుదల చేసినట్టు వెల్లడి. నరసాపురం పట్నం రుస్తుంబాదలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం. ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించిన ఆర్డీఓ దాసరాజు, డీఎస్పీ శ్రీవేద. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కాకినాడ బీచ్ కు పోటెత్తిన సందర్శకులు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామన్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.